అండ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ దానికి ఎంత వచ్చింది చూడండి. అరే మీరు ఎప్పుడో జాబ్ మానేశారు, ఇప్పుడు ప్రసన్న కూడా జాబ్ మానేసింది. అసలు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఇప్పుడు మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? మీకు అసలుకి ఎలా సర్వైవ్ అవుతారు? అండ్ యూట్యూబ్ ద్వారా ఒక్క వీడియోకి మీకు ఎంత డబ్బులు వస్తాయి? అసలు యూట్యూబ్ అనేది రైట్ కెరియర్ ప్లాట్ఫామా? యూట్యూబ్ని కెరియర్ కింద చూస్ చేసుకోవచ్చా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈ వీడియో ద్వారా అయితే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దాట్ ఈ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా ఒక యూట్యూబ్కి ఎంత ఇన్కమ్ వస్తుందో చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది ఎందుకో కూడా చెప్తాను నేను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ వీడియో, ఈ వీడియోకి అయితే ఒక గట్టిగా లైక్ అయితే తీసుకోండి. లైక్ అయితే ఖచ్చితంగా బిగులు. అండ్ నమ్రత ఆమె యాక్చువల్కి ఈ రీల్స్కి షార్ట్స్కి పెద్ద దండం పెట్టాల్సింది. యాక్చువల్లీ ఈ రీల్స్ షార్ట్స్ చేయబట్టి జనాలకి ఏంటంటే అటెన్షన్ స్పాన్ అనేది కంప్లీట్గా పోయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇమాజిన్ ఏదైనా స్టోరీ చెప్పాలనుకుంటే 3 to 4 సెకండ్స్లో చెప్పాలి. అదర్వైజ్ స్వైప్ అయిపోతుంది అనమాట. 3 to 4 సెకండ్స్లో మనం వాళ్ళకి కంప్లీట్ స్టోరీ చెప్పేసేయాలి. అప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్, లేకపోతే స్వైప్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇమాజిన్ నీ లైఫ్ స్టోరీ చెప్పరా అంటే పుట్టినా పెరిగినా సచ్చినా అంటే డన్. లేకపోతే స్వైప్ అయిపోతుంది అనమాట. అంత ఘోరంగా అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది రీల్స్ షార్ట్స్ చేయబట్టి. ఒక 3 to 4 సెకండ్స్లో ఎలా కన్వే చేస్తాం? అసలు మనం చెప్పాలనుకుంటే ఎలా కన్వే చేయగలం? అసలుకి ఇంపాసిబుల్ కదా. ఈ షార్ట్స్ అండ్ రీల్స్ చేయబట్టి చాలా అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. అది మన చాయిసెస్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. మన ఫోకస్ కూడా చాలా తగ్గిపోతుంది. లాంగ్ రన్లో చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు టెల్ అ స్టోరీ, ఒక కొంత టైం ఇచ్చి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినొచ్చు కదా. నో, అంత ఘోరంగా అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటే ఇప్పుడు తమ్నేల్ చూసేశారు. యాక్చువల్లీ ఆ తమ్నేల్ చెప్పారు వీడు ఇన్కమ్ రివీల్ చేస్తున్నాడు అని చెప్పేసి వీడియో ఓపెన్ చేసి దాన్ని స్కిప్ చేసుకుంటా ఫార్వర్డ్ చేసుకుంటా ఆ పాయింట్కి వెళ్తారు. అరే వీడు ఇన్కమ్ ఎక్కడ చెప్పారా అన్న పాయింట్కి వెళ్ళేసి ప్లెజర్ ఫీల్ అవుతారు. అమ్మయ్య నేను 5 సెకండ్స్లో వాడు ఏం చెప్పాలనుకుంటుండో అని చెప్పేసి యాక్చువల్లీ ఆ ప్లెజర్ ఫీల్ అయిపోతాడు చూసేసినా అని ఇంకెళ్ళిపోతాడు అనమాట. బట్ దెర్ ఇస్ ఎ లాట్ దట్ గోస్ ఇన్ టు యాక్చువల్లీ ఇన్ ద మేకింగ్ ఆఫ్ వీడియో. ఒక వీడియో చేయాలనుకుంటే దాని వెనకాల చాలా కథ ఉంటుంది. లైక్ ఆడు ఏం వీడియో చేయాలనుకుంటున్నారు, దాని తగ్గట్టు స్క్రిప్ట్ రాసుకోవాలి, దాని తగ్గట్టు షూట్ చేసుకోవాలి. షూట్ చేయడానికి ఇదిగో వెనకాల చూసారా, చిన్న వీడియో మాట్లాడాలనుకుంటూ కూడా ఇంత లైటింగ్ సెటప్ చేసుకొని ఇంత ప్రాపర్గా ఉండాలని చూసుకుంటాను అనమాట. అలాంటిది ఇంకొక మంచి సినిమాటిక్ వీడియో చేయాలనుకుంటే ఎంత లైటింగ్ సెటప్ చేస్తే ఎంత ప్లానింగ్ ఉంటుంది. దెర్ ఇస్ అ లాట్ దట్ గోస్ ఇంటూ యాక్చువల్లీ. నన్ను కూడా నేను ఏంటంటే ఒక్కనే చేసుకుంటా. ఆ లైట్లు తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సీన్ మాట్లాడినాకో ఈ సీన్కి ఇక్కడ లైట్ యాక్చువల్లీ, ఇప్పుడు ఇంకొక దగ్గర మాట్లాడినాకో ఆ లైట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. అలా చాలా ఉంటుంది. చాలా దట్ గోస్ ఎ లాట్ ఇంటూ యాక్చువల్లీ. అండ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఒక్క వీడియోకి ఎంత వస్తుందో తెలుసా? ఈ వీడియోలో చూపిస్తాను నేను. అండ్ ఆల్సో మీరు సపోర్ట్ చేస్తే, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తే ఈ వీడియోకి కూడా ఎంత వస్తుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటారో తెలుసా? మీరు నెక్స్ట్ వీడియో చూపిస్తాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్? యాక్చువల్లీ నేను ఆల్రెడీ కొన్ని రోజుల కింద ఒక వీడియో అయితే చేశాను. ఏంటంటే ప్రసన్న జాబ్ క్విట్ చేసింది అండ్ ఇంకొక కొత్త జాబ్ తను ఎక్కింది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ అని చెప్పేసి, అంటే ఒక ట్రిబ్యూట్ లాగా తనకి ఇచ్చేసి ఒక హౌస్ వైఫ్ కింద తను ఇంకొక జాబ్ అయితే తీసుకుంది. దెన్ దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ అని ఒక వీడియో చేశాను. మంచి అప్లోజ్ వచ్చింది, చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది వీడియోకి. అండ్ చాలా మంది దాని కింద కామెంట్ చేశారనమాట. ఇప్పుడు ఇద్దరు మానేశారు, మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఎస్ ట్రూ అండి. నేను యాక్చువల్లీ లాంగ్ బ్యాక్ నేనైతే ఎప్పుడో క్విట్ చేశాను ఇది. అండ్ బికాస్ అది నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఎందుకు క్విట్ చేశాను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ నేను క్విట్ చేసినప్పుడు కూడా ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు ఇద్దరు క్విట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ బ్రేవ్ డెసిషన్ యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఆల్రెడీ క్విట్ చేసినాను అండ్ క్విట్ చేయడమే కాదండి యాక్చువల్లీ. అండ్ క్విట్ చేసినప్పటి నుంచి కూడా ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ యాక్చువల్లీ. నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన, ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ టుక్ మీ లైక్ 3 years అయితే కష్టపడ్డాను. 3 years వరకు అయితే ఐ డెంట్ సీ ఎనీ రిజల్ట్. ఒక 3 years వరకు అయితే నా ఛానల్లో ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదంటే ఒక మంచి రెవెన్యూ జనరేట్ చేసేంత ఏం లేదనమాట. మానిటైజేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తున్నప్పుడు కూడా సరిపడే రెవెన్యూ కాదు, అది జస్ట్ పీనర్స్ వచ్చేది, అంతకు మించి రెవెన్యూ వచ్చేది కాదు. బట్ స్టిల్ ఏంటంటే గివప్ అయితే అస్సలు వదిలిపెట్టలేదు. అండ్ నేను వదిలేయడానికి కారణం ఏంటంటే ఇద్దరికి జాబ్ ఉంది కదా, ప్రసన్న కూడా జాబ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ తనకు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీజిబిలిటీ ఉంది. అండ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్, ఒకటి గ్రేట్ అడ్వాంటేజ్ ఏంది. సో నేనైతే ఈ యూట్యూబ్ అనేది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటా ఉన్నా. అండ్ తన సపోర్ట్ కూడా చాలా ఉండేది. సో మెల్లి బిల్డ్ అయితే అయింది. అండ్ లక్కీలీ 3 years తర్వాత అయితే ఆ సక్సెస్ అయితే చూశాను యూట్యూబ్లో. నిజంగా యూట్యూబ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి, ఈజీ థింగ్ అయితే కాదు. యూట్యూబ్లో సక్సెస్ రాని కూడా నాకు 3 years పట్టింది. అండ్ తనని జాబ్ క్విట్ చేయమనడానికి కూడా ఇట్స్ నాట్
సంథింగ్ ఒక ర్యాండమ్గా తీసుకునే డెసిషన్ కాదు, ఒక ఎమోషనల్ తీసుకునే డెసిషన్ కూడా కాదు. ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ మూవ్ ఓన్లీ. క్యాలిక్యులేటెడ్ మూవ్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నాము. అండ్ ఏంటంటే తను జాబ్ చేస్తున్నప్పుడు కూడా నాకు యూట్యూబ్ ఇన్కమ్ ఎప్పుడైతే 3 years వరకు రాలేదండి. లిటరల్ చెప్తున్నా 3 years వరకు ఏం ఇన్కమ్ లేదు. ఒక 3 monthsకి 4 monthsకి 10,000 15,000 అలానే వచ్చేది లేదు. తన శాలరీ మీద సర్వైవ్ అయినాము. తర్వాత గ్రో అయింది, కొద్ది ఇన్కమ్ అయితే వచ్చింది. అండ్ ఐ టుక్ ఏ ఛాలెంజ్ ఫర్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఇన్కమ్ వస్తుంది, యాక్చువల్లీ నాకు ఇన్కమ్ వస్తుంది. అండ్ తన దగ్గర నుంచి తన శాలరీ, తను జాబ్ చేస్తున్నప్పటికీ, తను సంపాదిస్తున్నప్పటికీ తన శాలరీ ఒక 1 year వరకు కంప్లీట్గా తన శాలరీ తీసుకోకుండా నేను కంప్లీట్గా ఫ్యామిలీ రన్ చేయగలనా అని చెప్పేసి నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఒక 1 year వరకు అయితే కంప్లీట్గా అన్ని లైక్ ఇంట్లో వస్తువులు కానీ, బయటికి వెళ్ళడం కానీ, ఇంకా ఈఎంఐస్ ఏమున్నా సరే, సరుకులైనా సరే అన్నీ నేను సంపాదించి ఇన్కమ్ తోటి సర్వైవ్ అవ్వగలమా లేదా అని చెప్పేసి నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. ఒక 1 year వరకు అయితే డెస్పైట్ తనకి వస్తున్నప్పుడు కూడా నేనైతే ఛాలెంజ్ తీసుకున్నాను. నేనే మొత్తం చేసుకున్నాను ఆ 1 year వరకు. దెన్ నాకు ఒక నమ్మకం వచ్చింది, ఎస్ ఐ కుడ్ సర్వైవ్ యాక్చువల్లీ. యూట్యూబ్ నుంచి నేను కూడా సర్వైవ్ అవ్వగలను, నేను కూడా వీడియోస్ అంటే యూట్యూబ్ ఇన్కమ్ ద్వారా నేను కూడా సర్వైవ్ అవ్వగలను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ప్రతి చాలా వీడియోలో చెప్పాను యాక్చువల్లీ. ఏంటంటే విహాన్కి ఒక అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ అల్టిమేట్ గిఫ్ట్ వచ్చేసి వాడి మదర్ టైం యాక్చువల్లీ. వాడి మదర్తో ఉండే టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ప్రసన్న క్విట్ చేయాలి. దానికోసం నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టపడాలి. అండ్ పడ్డాను. చాలా రాత్రులు అయితే గడిపాను. అండ్ నేను ఏంటంటే ఇదైతే యూట్యూబ్ నుంచి నేనైతే ఇల్లుని చూసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్రసన్న కూడా తను ఏంటంటే ఇదిగో తన శాలరీ తోటి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది యాక్చువల్లీ. దిస్ ఈజ్ ద డ్రీమ్. అందరూ ఏంటంటే ఒక కెమెరా కొనుక్కొని ఒక డ్రీమ్ కెమెరా అంటారు. యాక్చువల్లీ నో, అట్లాంటి కాదు ఇది. ఇది లిటరలీ ఏ డ్రీమ్. ఐల్ షో యూ వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ. ఇక్కడ అయితే ఇదిగో ఈ కెమెరా ఉంది కదా ఇక్కడ. యూట్యూబ్ నా ఆఫీస్ ఎప్పుడైతే క్విట్ చేశానో అప్పుడు నేను లాస్ట్లో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో 1,00,000 ఉండాలి అప్పుడు నేను క్విట్ చేసినప్పుడు. ఇదంతే, ఇది కొనుక్కోవాలి అని ఇప్పుడు నాకేంటంటే 1,00,000 అయితే నేను ఇమ్మీడియట్గా జాబ్ మానేసాను, నాకు ఇన్కమ్ ఏమి ఉండదు, మరి కొనుక్కోవాలి ఒక చాలా ఏంటంటే స్ట్రగుల్ అయ్యాను ఆ డిసిషన్ తీసుకోనికి. అట్ లాస్ట్ ఫైనల్లీ ఇదైతే కొనుక్కున్నాను. అండ్ అండ్ ఎప్పుడైతే మన చేతికి ఆ ప్రోడక్ట్ వస్తుందో అప్పుడే మన స్కిల్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఏదో వీడియోలు చూసుకుంటే అది ఇదైతే ఎన్హాన్స్ అవ్వదు. ఎప్పుడైతే నీ ప్రోడక్ట్ నీ చేతికి వస్తుందో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఎంత చూసినప్పటికి కూడా ప్రాక్టికల్గా వేరే ఉంటుంది. మన కెమెరా చేతికి వచ్చినప్పుడే మనకి అది తెలుస్తుంది అనమాట, దాని ఒకటి అది ఇంపాక్ట్. సో ఈ కెమెరా అయితే తీసుకున్నాను, మెల్లిమెల్లిగా చిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. ఇది బేసిక్ లెవెల్ అని కాదు, ఒక కొంచెం కెమెరా నాలెడ్జ్ ఉన్నప్పటికీ కొంచెం ఆ ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్ అనుకోవచ్చు ఇది ఈ కెమెరా. సో అప్పుడు తీసుకున్నాను అనమాట ఇది. అండ్ దాని తర్వాత ఇది లైక్ 5 to 6 years బాగానే 5 years పైన అయితే నడిపించాను దీన్ని. అండ్ దాన్ మై డ్రీమ్ కెమెరా అయితే ప్రసన్న అయితే గిఫ్ట్ ఇచ్చింది. దాని తర్వాత తను ఏంటంటే తను కూడబెట్టి తన దగ్గర ఉన్న డబ్బులతోటి ఈ డ్రీమ్ కెమెరా అయితే ఇచ్చింది. అండ్ ఇప్పుడు దాంతో షూట్ చేస్తాను యాక్చువల్లీ. లిటరలీ విహాను వాడి మా మదర్ ప్రతి వారం కూడా పూణే అప్ అండ్ డౌన్ చేసేది. అంతే ఇంకొక పెద్ద టాస్క్ అసలు. ప్రతి వారం కూడా తను పూణేకి వెళ్ళేటప్పుడు వీడు ఎమోషనల్గా చాలా బ్రేక్ డౌన్ అయిపోయాడు. ఇట్లా కార్ దిగి వెళ్ళిపోగానే ఫుల్ కార్లో కూర్చొని ఫుల్ విపరీతంగా ఏడ్చేవాడు. అదేంటంటే వీళ్ళకి మోర్ దెన్ థెరపీస్ ఇంకా ఇది కంటే కూడా లవ్ అనేది ఇంకెక్కువ బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకేంటంటే వీళ్ళ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు, ఇంకో మేజర్ ట్రీట్మెంట్ చెప్పొచ్చు. వీళ్ళకి ఫిజికల్ టచ్, మదర్స్ లవ్ టచ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్గా అస్సలు బ్రేక్ డౌన్ అవ్వద్ది కిడ్స్ అనేది, అంత ఇంపార్టెంట్. సో అది నేను ఛాలెంజ్గా తీసుకొని తనతో ఎలా అయినా సరే మానిపించేంత ఫస్ట్ ఇన్కమ్ నేను సంపాదించాలి, అప్పుడే కదా తనతో మానిపించగలను, తను కూడా అడగగలను. అండ్ ఇట్స్ ఇద్దరం తీసుకునే డెసిషన్ అనమాట ఇది. అండ్ తను పూణే వెళ్ళినప్పుడు కూడా వాడికి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే అమ్మనైతే రీప్లేస్ చేయలేవు కదా. అవన్నీ కూడా అమ్మ టచ్చే కదా. ఏదో బొమ్మ తీసుకొని వచ్చి ఆడుకోరా అంటే కాదు కదా. సో ఆ రకంగా అయితే అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే యూట్యూబ్ అనే చెప్తాను. ఇంకా సో నెలకి ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే కూడా నెలకి ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం అది కూడా ఇద్దరం. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఒకరే స్పెండ్ చేసేవాళ్ళం, ఒకరు ఆఫీస్కి వెళ్ళేది. ఇప్పుడు ఇద్దరం కూడా మోస్ట్లీ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం విహాన్ తోటి. అండ్ విహాన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఏదైతే వస్తుందో ఈ క్వాలిటీ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం కదా, అది కూడా ఒక రీజన్ అండి.
అండ్ వెరీ హ్యాపీ విత్ ద డిసిషన్. యాక్చువల్లీ మేము తీసుకునే డిసిషన్కి అయితే మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్లీ ఇంకేమైనా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా మీకు అని చెప్పేసి అంటే ఎస్, ఐ డూ ఫోటోగ్రఫీ. అంటే నేను ఇంకా ఫోటోగ్రఫీ కూడా చేస్తాను అనమాట. అవుట్ సైడ్ ఈవెంట్స్కి అది వెళ్తుంటాను. అండ్ ఇప్పుడు ఇంతకుముందు అయితే చాలా వెళ్ళేవాడిని. అండ్ తన ప్రసన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు చాలా ఈవెంట్స్కి అటు ఇటు వెళ్ళి మ్యారేజెస్ కానీ షూట్ చేసేవాడిని. అండ్ ప్రసన్న ఇంకా జాబ్కి వెళ్తున్నప్పటి నుంచి అటు పూణే వెళ్తున్నప్పటి నుంచి అయితే అవన్నీ ఆపేసాను. విహాన్ తోటి ఉండాలి కదా, విహాన్ని చూసుకోవడం జరిగేది. అండ్ ఇప్పుడు మళ్ళీ తను ఇంకా బ్యాక్ టు హోమ్ కాబట్టి కంప్లీట్గా విహాన్ చూసుకుంటుంది కాబట్టి ఇంకా ఈవెంట్స్ కూడా వెళ్తాను అనమాట అప్పుడప్పుడు నేను. అండ్ అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అండ్ ఏదైనా సరే మన స్కిల్ సెట్ అయితే ఆగకూడదండి. ఇప్పుడు నాకు యూట్యూబ్ అయితే ఇన్కమ్ అయితే ఉంది, ఇది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫోటోగ్రఫీ కూడా ఉందన్నమాట. ఒకవేళ యూట్యూబ్ నడవకపోయినా ఐ హ్యావ్ ఎ స్కిల్, రైట్? ఐ హ్యావ్ ఎ స్కిల్. నాకు ఫోటోగ్రఫీలో స్కిల్ ఉంది, నేను అక్కడ కూడా సంపాదించుకోగలను. అండ్ గైస్, నేను చెప్పే సజెషన్ అయితే మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కూడా ఏ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ స్కిల్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇంకో ఐటీ ప్రొఫెషనల్ ఉంటే ఇంకొక ఆల్టర్నేట్స్ లైక్ యూనో ఏదైనా ఇంకొక వేరే స్కిల్ సెట్ అనేది వేరే చాలా 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 ఇంపార్టెంట్. ఎట్లా బీట్ ఎనీథింగ్ లైక్ యూనో ఎడిటింగ్ కానీ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అయినా అవ్వచ్చు, ఇంకా చాలా ఉంటాయి కదా. ఇంకా ఎడిటింగ్లో ఇప్పుడు చాలామంది విపరీతంగా మంచి సంపాదిస్తున్నారు యాక్చువల్లీ. యూనో జస్ట్ థంబ్నెయిల్ చేసుకుంటూనే కొంతమంది లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు తెలుసా. జస్ట్ థంబ్నెయిల్, యూట్యూబ్కి థంబ్నెయిల్ ఉంటుంది కదా, థంబ్నెయిల్ చేసుకుంటూనే లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. అండ్ నాట్ షూర్ అసలుకి ఈ ఏఐ వచ్చింది, ఆ ఏఐ వచ్చి ఎన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుందో చూసినా. యాక్చువల్లీ రీసెంట్గా 12,000 జాబులు పోయినాయంట ఐటీ సెక్టార్లో ఒక కంపెనీలో. అది ఏ ప్రభావం వల్ల అది ముందు ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్ ఏ ఆల్టర్నేట్ స్కిల్ సెట్ యాక్చువల్లీ ఇన్ ద ఆర్ట్ ఫామ్లో ఇంకో ఆల్టర్నేట్ స్కిల్ సెట్ ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకైతే. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కూడా టైం ఉంటే స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఎనీ సమ్ ఆర్ట్ ఫామ్ యాక్చువల్లీ స్కిల్ని అయితే నేర్చుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియాకి రిలేటెడ్ ఏదైనా నేర్చుకుంటే ఇంకా బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్ యాక్చువల్లీ. ఎడిటింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఇంకేదైనా సినిమాటోగ్రఫీ కానీ అలాంటిది నేర్చుకుంటే ఇంకా బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, యూట్యూబ్ని కెరియర్ కింద చూస్ చేసుకోవచ్చు అంటే అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు, అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ నడుస్తున్న కెరియర్ని వదిలేసి యూట్యూబ్ని అయితే చూస్ చేసుకోవద్దు, యూట్యూబ్ని కెరియర్ చూస్ చేసుకోవద్దు. మీకు అది చేస్తూ ఇది చేసుకుంటూ దీంట్లో ఒక ఇన్కమ్ వస్తుంటే ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఎక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ జాబ్ వదిలేసి యూట్యూబ్ని కెరియర్ కింద కంప్లీట్ తీసుకోండి. అంటిల్ దెన్ యూట్యూబ్ అయితే చేస్తూ ఉండడం ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా వస్తుంది. బట్ మీ ఎగ్జిస్టింగ్ జాబ్ క్విట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే నేనైతే సజెస్ట్ చేయను అనమాట. సో ఫైనలీ దిస్ ఈజ్ మై హోమ్ యూట్యూబ్ చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ స్టూడియో అయితే సెటప్ చేసుకున్నాను. అండ్ ఇది ఆల్మోస్ట్ లైక్ 5 years నుంచి చిన్న చిన్నగా ఒక్కొక్కటి చిన్న కొనుక్కుంటూ ఒక చిన్న సెటప్ అయితే రెడీ చేసేసుకున్నాను. అండ్ ఈవెంట్స్ కానీ షూట్స్ కానీ అన్ని పనికి వచ్చినట్టు. అండ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్టాప్. ఒక యూట్యూబ్ వరకే స్టాప్ ఆగిపోవాలని ఏం కాదు నాకు. ఇంకా నేను వేరే అంటే ఇప్పుడు నేను ఏదైతే నేర్చుకున్నానో మంచి యూట్యూబ్ వరకు బాగా పనికొస్తుంది. బట్ ఐ వాంట్ టు గ్రో మోర్ యాక్చువల్లీ. ఇంకా నేర్చుకునేది ఇంకా నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ. అండ్ ఇంకా స్కిల్ సెట్ చాలా ఎన్హాన్స్ చేసుకోవాలి, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్తది నేర్చుకోవాలి. ఇంకా నేను కూడా దీంట్లో అడ్వాన్స్ నేర్చుకోవాలి. ఇంకా ఎడిటింగ్లో ఇంకా అడ్వాన్స్ ఎడిటింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫికల్ డిజైన్స్ కానీ, ఇంకా యూఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ నేర్చుకుని చాలా ఉన్నాయి. సో మెల్లిమెల్లిగా కొంచెం ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నది. అండ్ చూపిస్తాను యాక్చువల్లీ. ఇదైతే నాది ప్రసన్న గిఫ్ట్ ఇచ్చింది. ఇక ఎంత ఘోరంగా ఉంది కనిపిస్తుంది మీకు చెత్త. ఇదంతా ఫస్ట్ కొన్ని రోజులు ఇట్లా వాడలేదంటే చాలు, మొత్తం అన్ని దీనిపైన ఇట్లా షూట్ చేసుకోవడం, దీనిపైన పెట్టడం, షూట్ చేసుకొని దీనిపైన పెట్టడం, అన్ని ఇట్లా మొత్తం అయిపోయింది. ఇవన్నీ సెట్ క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ మీకు ఒక్క వీడియోకి ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అన్నాను కదా. అండ్ మీరు ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ వరకు వచ్చారంటే లైక్ చేశారో లేదో చూసుకోండి. చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి. అండ్ ఏ వీడియోకి చూపిస్తాను చూడండి. ఒక వీడియోకి, ఒక ఫుల్ వీడియోకి యాక్చువల్లీ ఒక యూట్యూబ్ ఫుల్ వీడియోకి మనకి ఎంత వస్తుంది ఇన్కమ్ అని చెప్పేసి. ప్రసన్నది ఒక వీడియో చేశాను, గుర్తుందా మీకు? అది అన్సీన్ అన్పెయిడ్. అదే ప్రసన్న జాబ్ మానేసింది, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అండ్ ప్రసన్న ఇంకా జాబ్ మానేసింది, జాబ్ క్విట్ చేసింది కంప్లీట్గా అని చెప్పేసి అన్నాను కదా. దానికి ఎంత ఇన్కమ్ వస్తుందో చూపిస్తాను. దానికి ఫస్ట్ నాకు ఎంత వచ్చిందంటే 190K వ్యూస్ వచ్చినాయి అనమాట. కనిపిస్తుంది మీకు? 190K, 190,000 వ్యూస్ అయితే వచ్చినాయి నాకు. అండ్ ఇది చూడండి ఒకసారి. దాని ఏవరేజ్ డ్యూరేషన్ వచ్చేసి తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. 2:19 నిమిషాలు వచ్చింది. నేను ఒక వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 11 నిమిషాలు చేస్తే దానికి నాకు వ్యూ టైం 2 నిమిషాలు 20 నిమిషాలు. ఫస్ట్ ఒక 3-3.5 మెల్లిమెల్లి తగ్గిపోతూ వచ్చింది. అది ఇప్పుడు 2:20 నిమిషాలు వచ్చిందనమాట.
అందుకే అది ఇంపార్టెంట్ అనమాట. ఎంత డ్యూరేషన్ చూస్తుంటే అంతే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. అందుకే కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి అంటాను. నేను నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలదో. ఒకవేళ మంచి వీడియో చేసి చాలాసేపు చూస్తే మంచి ఇన్కమ్ వస్తుంది యాక్చువల్. అండ్ పాడ్కాస్ట్ ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతుంది కదా, మంచి ఇన్కమ్ వస్తుంది పాడ్కాస్ట్లో అయితే చెప్పాలంటే. ఒక్క నిమిషం సెట్ చేసుకోవాలి, ఫ్రేమ్ ఓవర్ ఎక్స్పోజర్ అయింది. పాడ్కాస్ట్లో అయితే నిజంగా చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది, 1 hour 2 ఈ మధ్య. ఇంతకుముందు పాడ్కాస్ట్ 40 నిమిషాలు ఉంటుండే, మెల్లిమెల్లిగా ఇప్పుడు గంట అయింది, గంటన్నర 2 గంటలు అయిపోతుంది పాడ్కాస్ట్లు. ఆ పాడ్కాస్ట్ నిజంగా రెవెన్యూ ఒక రేంజ్లో జనరేట్ చేస్తుంది యూట్యూబ్లో, ట్రస్ట్ మీ. అండ్ చూపిస్తాను చూడండి. అండ్ ఆ వీడియోకి నాకు 190K వ్యూస్ అయితే వచ్చినాయి. దానికి వాచ్ టైం వచ్చేసి 7.3K hours వచ్చింది వాచ్ టైం. 7,300 గంటల వాచ్ టైం అయితే వచ్చింది దానికి. అండ్ దానికి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 269 వచ్చింది. కనిపించలేదేమో మీకు, అయ్యో 269 వచ్చింది దాని సబ్స్క్రైబర్స్ వచ్చేసి. ఎట్లా కనిపిస్తుంది అంత నేనైతే స్క్రీన్ షాట్ కూడా పక్కన డిస్ప్లే పెడుతుంటాను. అండ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ దానికి ఎంత వచ్చింది చూడండి, $111 కనిపిస్తుందా? జస్ట్ $111 అంటే ఆల్మోస్ట్ ఎంత అండి, $111 అంటే దగ్గర దగ్గర 10,000 వచ్చింది. ఒక వీడియోకి 10,000 అనమాట. అండ్ ఈ ఇన్కమ్ అనేది ప్రతి వీడియోకి డిఫర్ అవుతుంటుంది, ఒకలా ఉండదండి. ఇది చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఒక యూట్యూబ్ ఒక వీడియోకి మనకి ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అది లైట్ ఆ జియోగ్రఫికల్ లొకేషన్, మీరు మీ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు యాక్చువల్లీ, ఈ ఇండియా నుంచి చూస్తున్నారా, అబుదాబియా, దుబాయా, లేకపోతే యూఎస్ఏనా, యూకేనా, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఏంటంటే మేజర్ రోల్ అయితే చూపిస్తుంది అనమాట. యూఎస్ఏ నుంచి ఎక్కువ చూస్తారు అనుకోండి, కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ యాడ్స్కి ఎక్కువ రేట్ ఉంటుంది. ఇండియాలో చాలా తక్కువ చీప్ యాడ్స్ ఉంటాయి, చీప్ యాడ్స్ పడతాయి, తక్కువ రేట్ ఉంటుంది ఇండియాలో. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఎంత లాంగ్ డ్యూరేషన్ చూస్తారు అని చెప్పేసి. ఆ మన వీడియోని ఎంతసేపు చూస్తారు, ఒక 10 నిమిషాలు వీడియో పెట్టాను అనుకోండి, ఆ 10 నిమిషాల్లో ఎంతసేపు చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా యాడ్ ఉంటుంది అనమాట. అండ్ స్కిప్ చేయకుండా చూస్తే లాంగ్ డ్యూరేషన్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఇంకా మంచి రెవెన్యూ వస్తుంది అనమాట. అందుకోసానికి అడుగుతున్న ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేసి. ఐ డోంట్ నో ఎంతమంది స్కిప్ చేశారు, ఎంతమంది డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూసేశారు. అదేవిధంగా అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది యాక్చువల్లీ, ఫోకస్ తగ్గిపోతుంది. చాలామంది కూడా అడిగేదనమాట, యూట్యూబ్ ఆల్గరిథం ఇలానే వర్క్ అవుతుంది, ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉండాలి, లైక్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. లైక్స్ ఎక్కువ వస్తూ ఉంటే అరే ఫలానా వీడియోకి ఎక్కువ మంది లైక్స్ కొడుతున్నారు, సో ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉందని ఎక్కువ మందికి చూపిస్తుంది. అలా ఎక్కువ మందికి చూపిస్తే కొంచెం ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. సో అదనమాట. అండ్ స్కిప్ చేయకుండా చూడడం అనేది ఇంపార్టెంట్. సో గైస్ అదనమాట, నేను చూపించాను నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూపించాను. ఒక వీడియోకి ఎంత వస్తుందో కూడా చూపాను. నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని చెప్పాను కదా, లైక్ యూట్యూబ్ అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ కూడా. అండ్ ఒక వీడియోకి ఎంత వస్తుందో చూపించాను. అండ్ ఈ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు తెలుసు కదా, ఇప్పుడు రేపు అనలిటికల్స్ ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో ఒక 1 day తర్వాత దీన్ని ఎంతసేపు చూశారు ఏంటి అని చెప్పేసి అన్నీ వస్తాయి, దీన్ని కూడా చూపిస్తాను. అండ్ ఐ హోప్ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్గా ఒక కాన్సెప్ట్ బేస్డ్ వీడియో అయితే రెడీ అవుతుందండి, మంచి వీడియో రాబోతుంది. అండ్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్.